అందరికీ నమస్కారం. ఈరోజు స్పెషల్ వచ్చేసి టమాటీ పప్పు. చాలా సింపుల్‌గా ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ అయితే మనం కుక్కర్‌లోని ఆయిల్ వేసుకొని అందులో బాగా చితక్కొట్టుకున్న వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఎండుమిర్చి వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని పచ్చి వాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా ఉల్లిపాయ ముక్కలన్నీ పచ్చివాసన పోవాలి. ఇంకా ఉల్లిపాయ ముక్కల్లోని పచ్చివాసన అంతా పోయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న టమాటీ ముక్కలు కూడా వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి కూడా ఇప్పుడే వేసేసుకోండి. టమాటీ ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే మనం కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి మనకి సింపుల్గా ఉడికిపోతుంది. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఇంకా ఇవన్నీ ఇలా దగ్గర పడినప్పుడు మనం కడిగి పెట్టుకున్న కందిపప్పును కూడా ఇప్పుడే వేసుకోవాలి. ఇప్పుడు కందిపప్పును కూడా టమాటీ ఉల్లిపాయల్లోకి బాగా కలుపుకొని దీన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అందులో మనం కారము, ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ బాగా కలిసినంత వరకు కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు తగినంత నీళ్ళు కూడా పోసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనికి కుక్కర్ పైన ఉన్న మూత వేసుకొని క్లోజ్ చేసి బాగా దగ్గరికి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇలా ఉడికిన పప్పులోని కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలుపుకుంటే మనకి ఎంతో రుచికరమైన టమాటీ పప్పు రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా అయిపోతుంది. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీ మాత్రం సూపర్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగుందో టమాటీ పప్పు. ఇప్పుడు దీన్ని మనం బౌల్లోకి వేసేసుకుందాం. అంతే, టమాటీ పప్పు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు చెప్పండి. ప్లీజ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.